హాయ్! మన టెక్నికల్ వినోదం ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఇల్లు, హౌసెస్ ఫర్ ఆల్ అనే పథకాన్ని మన ముందుకు తీసుకొచ్చింది. అందుకు సంబంధించిన ప్రభుత్వం మనకు జీవోని పాస్ చేసింది. ఆ జీవోకు సంబంధించిన పత్రాన్ని మీరు స్క్రోలింగ్‌లో పక్కన చూస్తున్నారు. స్క్రీన్ మీద చూడండి. అలాగే ఈ అందరికీ ఇల్లు అనే పథకానికి అర్హతలు ఏమిటి, అనర్హతలు ఏమిటి, ఎంత స్థలం ఇస్తారు, దీని గురించి క్లియర్గా తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే తప్పకుండా చేయండి. అలాగే మీరు మన వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరో 10 మందికి చేరుతుంది. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకని మర్చిపోకుండా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మన వీడియోస్ని. ఇక అందరికీ ఇల్లు, ఇది మన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన కాన్సెప్ట్. పేదలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది సొంతింటి కళ. ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది ప్రతి ఒక్క కుటుంబానికి ఒక కలగానే ఉంది. అలాంటి కళను నెరవేర్చడానికి మన ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ముఖ్యంగా స్త్రీల పేరు మీదనే ఈ స్థలాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలము, అదేవిధంగా గ్రామాల్లో అయితే 3 సెంట్ల స్థలం ఇస్తారు. ఈ స్థలాన్ని కూడా గృహిణి పేరు మీద, కుటుంబంలోని గృహిణి పేరు మీదనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ స్థలం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 2 సంవత్సరాల లోపల వాళ్ళు తప్పనిసరిగా ఇంటిని నిర్మించుకోవాలి. నిర్మించుకోలేని పక్షంలో అది క్యాన్సిల్ అవుతుంది. అందుకే ఈ జీవో నంబర్ 23 అని తీసుకొచ్చారనమాట. అదేవిధంగా ఈ స్థలాన్ని ఎవరికి అమ్మడానికి కూడా కుదరదు. 10 సంవత్సరాలు ఖచ్చితంగా 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే ఈ స్థలాన్ని ఎవరికైనా అమ్మాలన్నా, ఇంకెవరైనా కొనాలన్నా అర్హతను పొందే అవకాశం ఉంటుంది. అంతవరకు ఎవరికి అమ్మేదానికి కూడా ఉండదన్నమాట. ఇకపోతే గతంలో ఎవరికైనా ఇదే విధంగా ఇల్లు మంజూరై ఉంటే అలాంటి వారికి ఈ పథకము వర్తించదు. అదేవిధంగా స్థలాన్ని కూడా ఎవరైనా తీసుకొని ఉంటే అటువంటి వారికి వర్తించదన్నమాట. కుటుంబ ఆదాయం, వార్షిక ఆదాయం 3 లక్షల కంటే మించకూడదు. 3 లక్షల కంటే మించకుండా ఉండే వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అదేవిధంగా మాగాని అయితే 2.5 ఎకరా, మెట్ట భూమి అయితే 5 ఎకరాలు మించి ఉండకూడదు. అలాంటి వాళ్ళకే ఈ ఇల్లు అనేది, ఈ స్థలం అనేది ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇంకా గతంలో హౌసింగ్ స్కీమ్ కింద, హౌసింగ్ పథకం కింద ఎటువంటి రుణం కూడా పొంది ఉండకూడదు అన్నమాట. ఇంకా వైట్ రేషన్ కార్డే ఉండాలి. BPL వైట్ రేషన్ కార్డే ఉండాలి. అటువంటి వాళ్ళకు మాత్రమే, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ స్థలం అనేది కేటాయించబడుతుంది. అదేవిధంగా ఆధార్ కార్డు మన ఏపీ రాష్ట్రంలోనే ఉండాలి. అదేవిధంగా నివాసం కూడా ఇక్కడే ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కూడా ఇక్కడే ఉండాలన్నమాట. ఈ పథకాన్ని అప్లికేషన్ ఎక్కడ అప్లై చేయాలంటే ఏపీ సచివాలయాల్లో కానివ్వండి, ఇంకా housing.ap.gov.in సైట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఈ స్థలం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత హౌసింగ్ లోన్ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ హౌసింగ్ లోన్ ద్వారా వాళ్ళు గృహాన్ని నిర్మించుకోవచ్చు, సొంతింటి కల కూడా నెరవేర్చుకోవచ్చు అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, గ్రామాల్లో అయితే 3 సెంట్లు,
పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలాన్ని భూమి కేటాయిస్తుంది. ఇది తాత్కాలికంగా వాళ్ళు సర్టిఫికెట్లు జారీ చేస్తారు భూమికి సంబంధించి. 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీకు ఒరిజినల్ భూమికి సంబంధించిన హక్కుకు సంబంధించిన పత్రాలని 10 సంవత్సరాల తర్వాత మీకు వాళ్ళు అందజేస్తారు. అంతవరకు మీరు ఎవరికి అమ్మేదానికి కూడా ఉండదన్నమాట. అందువల్ల గతంలో మీరు స్థలాన్ని తీసుకొని ఉన్న ఆ స్థలానికి సంబంధించి మీరు ఎటువంటి ఇల్లు నిర్మించుకోకుండా ఉంటే, ఎక్కడో దూరంగా కొండల్లో అందుకు ఇచ్చి ఉంటే దాన్ని మీరు క్యాన్సిల్ చేసుకోండి. విఆర్ఓ ద్వారా ఆయన్ని కలిసి స్థలాన్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకునేదానికి కూడా అవకాశం ఉంది. దానికి సంబంధించి విఆర్ఓను కలవండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్. ఇంతసేపు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు.